రికార్డ్ అవుతుంది. ఏ కెమెరా ఫోటోలు తీస్తా చూడు. పొయ్యి కోసం రాళ్ళు తెచ్చినాం. ఇరగొట్టు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ ఇరగొట్టినావుగా. అదే ఇంకో రాయేది తెల్లగా వేసుకుందాంలేండి. మస్తు చేసినదివా. నేను ఎక్స్పెక్ట్ చేయలే అలాంటి పర్ఫార్మెన్స్ నీ దగ్గర నుంచి. నేను అట్లాంటి పర్ఫార్మెన్స్ దివా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇట్లా పెట్టండి ఇక. ఎప్పుడా నేను మసాలు కొట్టిన కూల్ అయిన చాక్. హే వేరే చాక్ ఇందులో ఉంటుంది. మొండి చాక్ ఉంది, మొండి కత్తి. బగారా నేను తీస్తాను దేవా. పొట్టు తీస్తాను కూడా పనికిరావా దేవా. టమాటాలు కడిగారా? టమాటాలు ఇంట్లోనే కడిగేసాం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు అన్నీ అదేది ఆకు లేదు. బగారాక ఇంకేం ఆకు? ఇంకే ఏది ఏ ఆకు? తెచ్చాక ప్లేట్ ఏ ఎట్లనో ఒక తీరు కడుపులోకి పోయేదానికి ఏమో అన్నీ ఎట్లా పోయినా అట్లా వస్తాయి. చిన్న కట్ చేయి, అట్లా కట్ చేసి మళ్ళీ ఇట్లా కట్ చేయి అంతే. మన షార్ట్ ఫిలింలో కష్టపడ్డాడు, ఇప్పుడు ఉల్లిగడ్డలు వస్తూ కష్టపడ్డాడు. కన్నీళ్ళు మాత్రం వస్తలేవు. ఎంత కఠినమో దివాను, కన్నీళ్ళు రావా నీకు? గ్రేట్ అబ్బా, ఒకటి పోయగానే వస్తాయి. ఆడలకైతే ఇట్లా పోయాగానే ఇప్పుడు వస్తాయా? ఇప్పుడు వస్తాయి. ఆడాలంటే మేము ఓదారుస్తాం. ఇప్పుడు దివాకర్ కన్నీళ్ళు, కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చే కష్టాలకే కష్టం అనుకుంటున్నారుగా ఆ టెంట్ కింద. నిన్న తినలేడు, నిన్న ఫుల్ అయింది, ఈరోజు తినలేడు పొద్దు నుంచి. సో మంచి పట్టుదలతో ఉన్నాడు పిల్లోడు. ఇప్పుడే జస్ట్ ఉపవాసం వదిలేసి తీర్థ ప్రసాదాలు పుచ్చుకోవడానికి వెళ్ళాడు. తీసుకుందాం. మీరు ఏదైనా చెయ్యండి, కడగడం ఏదో చేయండి అబ్బా. రైస్ వద్దు గురుగారు, ఫస్ట్ చికెన్ చేద్దాం. ఎందుకు మాకు ఇస్తారు ఇప్పుడు పోతే 2 నిమిషాలు. సాల్ట్ అన్నీ కారం. ఇదేంది? ఇదేంటో నీకే తెలియాలి. గ్లాసులు రైస్ కడగాలి కదా ముందు. చికెన్ అందులోనే అది చికెన్ పంపు. చికెన్ కడిగేద్దాం. పసుపు అదే చికెన్ తీసారా? చికెన్ తీసారా? చికెన్ ఏంటండి? రైస్ దీంట్లోనే రైస్ ఏది పెద్ద ఉంటే అందులో గురుగారు కావాలని ఉంచాను జాగ్రత్తగా. మంచిగా గట్టిగా ముడేసిన కాక. చికెన్ అని ఎలా కంపు కాదు. నిన్న షార్ట్ ఫిలిం ఎడిటింగ్ చేసినప్పుడు నేను అదే పాట పాడుతున్నా, మంచిగా వచ్చిందిగా. కోయ్ కోయ్ అని పాట పాడుకుంటున్నా ఆనందంలో. కానీ ఎట్లా వచ్చింది గురుగారు అది? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చికెన్ ఒక్కొక్కటి ఇలాగే ఇలా అలాగే ఒక్కొక్కటి మీద నుంచి అలాగే అట్లా ఫేవరెట్ వచ్చిందబ్బా. అలా ఇంకా నెక్స్ట్ ఏంటది? ఏమంటారు మా సైడ్ ఇత్తుల పొట్టు అంటారు. కన్నరకాయ అంటారు, కార్జా అంటారు. అలాగే మొత్తం ఇప్పుడు మీద నుంచి మెడకాయ టేస్ట్. చికెన్ మెడకాయ తీపిచ్చేస్తాము, మీద పెట్టాం. అది అది కావాలి. ఒక్కసారి ఒకటి ఉందా? ఒకటేనా? ఒకటే. ఒక్కసారి ఇందులో తీయండి. అది మావాడు చికెన్ కర్రీ, ఆనియన్,
జంబో గ్లాసులు తర్వాత రైస్ ఇలా చూపించు. రైస్ ఓకే ఓకే. రైస్ చాలా కాస్ట్లీ. బాస్మతి రైస్. ఇది పాలకూర కాదయ్యా, పుదీనా. పుదీనా, పాలకూరకు పుదీనాకి తేడా తెలియదు. ఎర్రటి టమాటో, కన్నీళ్ళు తెప్పించే ఉల్లిగడ్డ. ఏమంటే మంచి చక్కగా వస్తుంది, మామూలు లేదు. అలా పోయండి. చల్ 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 సరిపోతే. సార్ రండి సార్, క్లోజప్ రండి సార్, క్లోజప్ రండి మీరు. క్లోజప్ రండి సార్, మీకు ఇంత మంచిగా అడుగుతున్నాం. స్పెషల్ వనభోజనం. మీరు రండి క్లోజప్. ఇట్లా మా దగ్గర మీ దగ్గర గంటలు అంటారు ఏంటిది? మా దగ్గర గంటలు. మేము గరిటెలు అంటామండి. గరిటెలు అంటారా? గరిటెలు అంటాం. కడుగు కడుగు కొట్టు. అయ్యా అయ్యా. చికెన్ మొత్తం మీద పడుతుంది సారు. జాగ్రత్త సారు సారు. పనిలో పని ఆన్లైన్ కూడా కడిగేద్దాం. కామెడీ. చాలా ఇంత సారా నీ జోక్ ఇంత చాలా. యాక్షన్. ఉల్లిగడ్డ చికెన్. అద్భుత. నాటుకోడి కాదు, నాటుకోడి అంత బడ్జెట్ లేదమ్మా. ఇప్పుడు అనుకున్నారా? నాటుకోడి కాదు, అంత బడ్జెట్ లేదమ్మా. దాంట్లో పోసుకో. ఇప్పుడే ఉల్లిపాయలు అయిపోయాయి, టమాటాలు కట్ చేస్తున్నాడు. ఏమేం కలపాలి చెప్పు ఒకసారి. ఫస్ట్ గవ్వనే కలుపుతాం. పెరుగు, పెరుగు, ఉప్పు, కారమా? చేస్తారు మన లెక్క. ఓకే, మొత్తం వేయాలా లేకపోతే మళ్ళీ లాస్ట్లో వండేటప్పుడు ఏమైనా వేస్తావా? ఓకే. పెరుగు. ఏ కంపెనీ అంటే పెరుగు కంపెనీ అదే లేదే అంటే మా ఊర్లో అంతే సార్. నెక్స్ట్ ఉంటే బ్రదరు ఇచ్చి పూసుకో, ఇచ్చి పుచ్చుకో. టమాటాలు సరిగ్గా కట్ చేయడం నేర్చుకో. ఎంత సెన్స్ ఉండాలి. బల్సి కొట్టుకుంటున్నావా అని చాక్తో కట్ చేస్తున్నావా? మర్యాద కొట్టుకుంటున్నావా? వస్తుంది బ్రదర్. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే వస్తుంది. పుచ్చుకుంటే వస్తుంది, పుచ్చుకుంటే కూడా వస్తుంది. మరి 10 సార్లు షూ ఇప్పలే పరిస్థితి నాకు లేదు. కొంచెం ఉప్పు, ఇదేంటిది? మసాలా, అల్లం అల్లం కారము. సార్ ఉప్పు. ఉప్పు ఓకే. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఎక్కువ ఇవ్వక ఎక్కువ వేసినామంటే వాళ్ళు తినలేసి వస్తాం. ఎక్కువ ఇవ్వక 2 kgs సార్. అనిపిస్తుంది నాకు. లేదు మళ్ళీ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంతే ఎక్కువ చాలా తీసుకుందిలా గురు. ఎక్కువ ఇదిగో ఇది కారం వేసి ఇదేదా కారం. ఇది కారం, ఇది మసాలా అండి. మసాలా లాస్ట్లో వేస్తారా? ఇదేంటి గురు? పసుపు. పసుపు ఇప్పుడే వేసేయి, పర్లేదు. మీకు వచ్చా? మాకైతే వంటలు రావు, ఏదో చేస్తున్నాము. ఏయ్ బాబు ఏం చేస్తావు? ఒకవేళ ఆ తర్వాత షార్ట్ ఫిలిం రాలేవనుకో, చాలండి. ఇప్పటికే ఏమనుకోకండి. ఏం వంట చేస్తావా నువ్వు? చాలే. నాతో వచ్చేవాడు ఒకరు రాలేదండి, అందుకు కొంచెం ఇబ్బంది. ఒక్కడిని ఏం మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నావు? 2 నిమిషాలు. ఏందా అలాంటి బుక్ చేసావు నువ్వు? మాకైతే వంటలు రావు. ఈ షార్ట్ ఫిలిం ఇది, ఈ వంటలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ షార్ట్ ఫిలిం రాలేదనుకోండి, ఆగలేదు. అర్థం చేసుకోండి ఇక మీరు. అలా కాదండి, ఇలాంటి వంట మేస్త్రిని పెట్టారేంటండి మీరు? నాకు అర్థం కావట్లేదు. డబ్బులు తీసుకోవట్లా బ్రదరు? బ్రదర్ సరిగ్గా వంటలు చేయాలి. నేర్చుకోవాలా? లేకపోతే మిగతా డబ్బులు ఉండని తగినంత సరిపోతుంది కదా, తగినంత. అడగండి. ఏమో సిరి అంటే ఆమె ఫీల్ అవుతుంది మళ్ళా. నేను ఆపిల్ సిరి అన్నా. ఏం కాదు, ఏం కాదు, ఖాళీ. బాబు ఎందుకు ఇది తీయాలి. ఈ మాత్రం ఎర్ర కదా గురుగారు? కాదు కాదులే, అది వీడియో తీద్దాం. కలిపింది తీయాలి. రండి సార్, మరి తీయండి దగ్గరకు వచ్చేది. చేద్దాం, అలా కలిపేసి దగ్గర తీద్దాం. స్పైసీ స్పైసీగా ఉంటాయి. కలుపు. చికెన్ కలిపేసాం. తింటావా? ఇలాగే మేకింగ్ ఎలా ఉందంటే తింటే ఇది క్లినికల్ ట్రయల్స్. తర్వాత వంట నేర్చుకోవాలా? ఏదో పండగ చేస్తున్నారు కదా, పండగనా? పండగ వలసలకు వచ్చామండి. సంక్రాంతికి తెలంగాణలో ప్రతి ఏడాది ఇలా సంక్రాంతికి ముందు ఊర్లో వాళ్ళందరూ పొలాల దగ్గరకు వచ్చి వలసలు చేసుకుంటారు. అంటే కీడు దినాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. సో దానివల్ల ఇలా వచ్చి చేసుకుంటుంటారు అనమాట. అలా పూజలు వండిన అన్నానే ఫస్ట్ దేవతలకు నైవేద్యం పెట్టినప్పుడు అక్కడ చూపెట్టారు సార్.
తెలంగాణలో సంస్కృతి లాంటిది బాగా. సో పొలాల దగ్గరకు వచ్చి వండుకుంటే ఎంత బాగుంటుందో మీకు కూడా తెలుసు. అలా అందరూ ఒకచోట చేరి ఆ ఒక్క రోజుని ఏది లేకుండా ధనిక పేద అనే తేడా లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే మా షార్ట్ ఫిలిం అందరితో మేము కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. నేను ఎంజాయ్ చేస్తున్నాను ఆల్రెడీ. ఈయనకే నీళ్ళు వస్తలేదు కళ్ళకి. చేయండి. మళ్ళీ అడిగి ప్రవీణ్ పండగ ఎలా చేస్తారు చెప్పు. పండగ అంటే అసలు ఏంటో తెలుసా? చెప్పరా నీ మాటలు. పండగ అంటే మాటల్లో వినాలని చెప్పు. ఫెస్టివల్. పండగ అంటే ఫెస్టివల్. ఫెస్టివల్ అంటే సార్ ఫెస్టివల్ అంటే ఏంటో తెలుసా మీకు? పండగ సార్ ఎదిగిపోయారు సార్. ఈ ఫెస్టివల్ అసలు ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసా గురుగారు? చెప్పండి. ఎందుకు? చికెన్ వండుకోవడం. తినడానికి. చికెన్ ఎందుకు వండుకుంటున్నామో తెలుసా గురుగారు? ఇదెందుకు మధ్యలో పెట్టాము? చికెన్ ఎందుకు వండుకుంటున్నావు తెలుసా గురుగారు? తాగడానికి. తాగడానికి తాగుతారా? అయ్య బాబోయ్ తాగుతామండి. తర్వాత ఇట్లా స్మెల్ చూస్తాను సార్ మనోడు. ఇంకా మీరు ఏ బ్రాండ్ తాగుతారు? నేనా ఏ బ్రాండ్ తాగను. మాకు బ్రాండ్లీ గ్రీన్లు ఉన్నాయి. జోబ్లో ఉన్న డబ్బులను బట్టి మేము తాగే బ్రాండ్ డిసైడ్ అవుతుంది. ఈ పండగకి అందరు ఏం చేస్తారో తెలుసా గురుగారు? పండగ చేసుకుంటారు. పండుగ చేసుకొని పండగ చేసుకుంటారు అంతేనా? ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ ఎంజాయ్. ఇప్పుడు ఒక చిన్న మ్యూజిక్. కోయ్ 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 ఉల్లిపాయలు కోయ్ టమాటాలు కోయ్. వంట మేస్త్రి ఏం చేస్తాను మొత్తం అలా షాప్లో కాస్ట్లీ ఏదో అడుగు, లాస్ట్కి చీపు తీసుకున్నా. ఇక మా దోస్త్ వచ్చిండు. ప్రదాయిని శుద్ధిని శుద్ధపు ఇవి మంచినీళ్ళు. ఇందులో మందు కలుపుకుంటే అప్పుడు తీర్థం అవుతుంది. అమృతం ఎక్కడో లేదు, జిందారం చివరస్తా. బ్రో వాటర్తో చికెన్ చేసుకుంటే ఎట్లుంటుంది బ్రో? సార్ వంటలు సార్ సరిపోతాయా సార్? నేను దాంట్లోకి వెళ్తా బ్రో. నాది వీకెండ్ అంటే మొత్తం వస్తుంది. అసలు దాంట్లో పెట్రోల్ ఉందా బ్రో? నువ్వు గరీబ్ బ్రో. అంటే స్పెషలిస్ట్ అయితే మనోడు. మరి అప్పుడప్పుడు పెళ్ళిలోకి వండుతాడు. అవునా? ఓలు పెట్టినారు అలాగా, మంట పెట్టేదాకా ఓలు పెట్టినారు మైక్ అలాగా. ఇది తిరగేసి పెట్టినట్టులే ఇట్లనా? ఏ పురుష్ అబ్బా పురుష్. చికెన్ కోసం మంట పెట్టుకున్నాం. సలి పెడతలేదు కానీ మంట వేస్ట్ అవుతుంది అని చెప్పేసి కాపుకుంటున్నాం. రెండు షేడ్స్ ఉన్నాయి సార్ మాలో, 2 షేడ్స్. హలో బ్రదరు సరిపోవు ఏనా కనిపిస్తుంది కదా. చికెన్ దెంగు నోరుతో దించు బ్రో. కోల్గేట్ వాడతలే. ఆయిల్ దెంగు, ఆనియన్స్ దెంగు. ఏ వంటగాడు, మంచి వంటగాడు. పక్కన పెట్టి అగ్గిపెట్టి మళ్ళీ మనకు దొరకదు. పక్కన పెట్టుకుంటా. అగ్గిపెట్టి లైటర్ ఉంది సార్. వీ హ్యావ్ లైటర్. కెపాసిటీల గురించి మాట్లాడుతున్నాను. ఓకే, హౌ మచ్ యూ డ్రింక్? ఇంగ్లీష్ రాదు, డ్రింక్ హౌ మచ్? తెలుగు ప్లీజ్. ఓకే, ఎంత డ్రింక్? చికెన్ ఏముండదు గురుగారు, ఎంతసేపు కాదు అది. నేను పోయి సరుకు తీసుకొచ్చే లోపు రెడీ అవుతుంది.
కటింగ్ మాస్టర్ ఆ మాస్టర్ ఏంటి వెనకాల నేను ఇంతమందిలో ఈ 5గురిలో మంచోళ్ళు వాళ్ళని ఉంటే అది నువ్వేనా? ఎవరు లేరు. చెక్క ఇదేదో చెప్తుంది సరే లేదా ఓకేనా? కోయి నాజుగ్గా కలుపుతున్నారు, చాలా నాజుగ్గా కలుపుతున్నారు. నిజంగా 10 లక్షలు ఇచ్చినా సరే ఈ టైం ఇలా రాదండి. అదండి మనం ఎంజాయ్ చేసి ఇదేనండి. ఎన్ని కోట్లు రూమ్ లో ఉండే కాదండి, అది గుర్తుపెట్టుకోండి. ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ. యా సార్ చాలా నాజుగ్గా కలుపుతున్నారు. మా ఇప్పుడు 5 మంది ఉన్నాం ఈడ, 5 మంది యువకులము. సార్ కొంచెం ఏజ్ అయ్యకపోయినా ఇక్కడ మన్మధుడు ఎవరంటే ఎవరు చెప్తారు తెలుసా? 4 కలిసి సార్నే చూపిస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం సార్ వస్తలేదు ఇది మీరు బా వీడియోలో వస్తుందా? అందుకే అటు తిరిగా కెమెరా ఆపరేట్ చేయాలి, కెమెరా ఆపరేట్ చేయాలి. దివా అటు కూర్చో. మనోడు ఇప్పుడు పోతా. కాదు మనకి నిజంగా అయినా షూటింగ్ అనుకుంటారు మన వాళ్ళు, అంతే. డమ్మీ అనుకుంటారు మనల్ని ఇస్తే తెలుసా అనుకుంటారు ఎవరు. ఇది నాకు సిట్టింగ్ అయితే గట్టిగానే ప్లాన్ చేసినాం. ఎవరు అవుట్ అవుతారా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం స్టార్ట్ కాగానే పోటీ పెట్టుకుంటాం. నాకు తెలిసి ఈ పోటీలో గెలిచేది మాత్రం మా వీరుడు శూరుడు ధీరాది ధీరుడు మా సింహాచలం సార్. పోటీలో గెలిచేది ఆయనే. సో ఈ 5గురిలో ఆయనని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ధీరాది ధీరుడు శూరాది శూరుడు ఇప్పుడే లేచి కెమెరా దగ్గరికి వెళ్తున్నాడు. గ్లాస్తో అయితే ఎంజాయ్ పండుగ. మూడే ఓపెన్ చేసిన బ్రో. సార్కి ఒకటి మనకొకటి మీకు నా ఓపెన్ చేసుకోలేను నేను. అంత బ్రో నేను ఓపెన్ చేసాగా. సరే నీకు కూడా ఎగరేసుడు వచ్చు. ఓకే 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 కెమెరాకి రాకుండా చూసిన ఆయన కూడా ఎగరేసుడు వచ్చు. నమ్మిరు కదా గీదాని కోసం ఇది అంతా కథ. కథ అంతా దీనికోసమే. బ్రో మా చిట్టి కొద్దిగా అన్నం తీసిరా. నాకొద్దు కర్రీ చూపించండి. లేదు నాకు కొద్ది చికెన్. ఎవరు చిట్టి నువ్వు అంటే అదే సాంగ్ ఆ చిట్టి కదా. హలో సాంగ్ వెళ్ళిపోయింది మన అమ్మాయి. ఆయనకు ఎంతో ఉంది. వీడికి వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కెమెరాలు కొనాల్సిన అవసరం లేదు, మాకు చూపెట్టాల్సిన అవసరమే లేదు. కానీ మేము తింటున్నాం, మీరు కూడా తినండి. ఒకవేళ మధ్యాహ్నం అయితే, ఒకవేళ సాయంత్రం అయితే. దివాకర్ వెళ్ళిపోయాడు. మా హీరోయిన్లు రాలేదు, మా దివాకర్ వెళ్ళిపోయాడు. బాధతో తింటున్నాం. నా వాటర్ నాకు పంపించండి అంటది మా నవ్య. నా వాటర్ నువ్వు తెస్తావా తేవా? నవ్యకి ఇష్టం కదా.
నాకు బిర్యానీ చికెన్ కావాలి, మీరేం చేస్తారు నాకు తెలియదు అంటుంది. అది తీసుకెళ్ళిపోండి. ఏది? నేను ఎందుకు ప్లాన్ చేసిన గురుగారు, నేను ఎందుకు ప్లాన్ చేసిన తెలుసా? ఇప్పుడు మీరు అందరు వాస్తవానికి మీరు బొల్లాలని ఉంటారు, దుమ్ము ధూళి ట్రాఫిక్ సౌండ్ తప్ప ఏం వినిపించదు. ఇది ఒకసారి వచ్చి మీరు అన్నారు, ఒకసారి నా సిస్టమ్ ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు ఏమన్నారు, ఈ పల్లెటూరు ఏదో బాగుంది, ఈ లేక్ వ్యూ ఒకటి, చాలాసార్లు చెప్పాను ఇంకా లోపలికి వెళ్తే ఇంకా అందుకే కావాల్సుకొని మాత్రమే ఆ ఇంటికి తీసుకొచ్చింది. ఎందుకు? అందుకే మా అడ్డ కూడా ఇదే. మీ ప్రేషిస్తుంది ఇసుదేగా ఆడ. మీ ప్రేషిస్తుంది. గురుగారు ఇప్పుడు చెప్పు. మన తీసినాం గోదావరి గట్టు మీద, ఫస్ట్లో స్టార్టింగ్ ఉంది చూసినాం, రివ్యూ చెప్తా ఇప్పుడు, రివ్యూ చెప్తా. ఫస్ట్ స్టార్టింగ్ మేము న్యూ ఇయర్ రోజు తాగుతున్నాం, బ్రో గోదావరి గట్టు మీద రేపు సాంగ్ ఉంది మాకంటే ఎట్లా చేస్తున్నా అంటే నార్మల్ సాంగ్ లెక్కన చేస్తా అంటే స్టార్టింగ్లో ఒకటి పెడితే బాగుంటుంది బ్రో, దానికి ఒకటి అంటే ఏం పెట్టాలి బ్రో, నాకు ఇదంతా తాగుతున్నా, నాకు ఏమో ఆలోచన వస్తుంది అంటే థాట్ చెప్పిండు ఫస్ట్, ఇట్లా నేను వెనకాల పోతుంటే ముందు హీరోయిన్ నడుస్తుంటుంది మంచిగా ఉంటుంది అది అని చెప్పి. తర్వాత అలాగే నేను చెప్పిన థాట్ ఈయన చెప్పిండు, థాట్ మాత్రం ఈయనదే. ఆ థాట్ ముందు ఆమె నడిపియాలి, వెనకాల నేను వచ్చి డైలాగులు చెప్పాలని. సార్కి ఏం చెప్తా అంటే మీ వాళ్ళు ఏమన్నారో మీరు అడుగుతారు, మా వాళ్ళు ఏమో కానీ మా వాడు ఒకడు ఉన్నాడు చెప్తాడు, జెన్యూన్ రివ్యూ. అవును చెప్పి అడిగాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాను కదా నీకు. చెప్తాడు, పేరు మనిషి కూడా తెలియదు కానీ మావాడు ఒకటి ఉన్నాను చెప్పిన మా వాడు ఉన్నాడు జెన్యూన్ రివ్యూ చెప్తాడు. మొక్క మీదే అది కరెక్టే. ఈడ మంచి చేసినవరాను గీదా, ఈడ మంచిగా వచ్చిందారా గీదా, ఇట్లానే చెప్తాడు. అంతే అలాగుండాలి. బ్రో నేను అంట ఏమండే నిజమైన ఆప్తుడు, ఏమండే అలా ఉంటేనే మనం పైకి వెళ్తాం. నిజమైన ఆప్తుడు కరెక్ట్ చెప్తాడు. ఇగో మీకు తెలియదు ఏంటంటే మేము కూర్చున్నాం అనుకో ఎప్పుడైనా సరే నిజాలే మాట్లాడుకుంటాం. నిజమైన ఆప్తుడే కరెక్ట్ నిజంగా చెప్తాడు. వాస్తవానికి నిజాలే మాట్లాడుకుంటాం. ఇది సరిపోతుంది, ఇంత సరిపోతుంది, మరీ పెద్ద వస్తున్నాయి. అవునరా, నా మత్తలంటే నాకు పిచ్చి ప్రేమ. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఓహో అంత సరే, రోలింగ్ ఎందుకు రా నవ్వుతున్నావు? ఇంకోసారి రీటేక్. కాదు మీరు రోలింగ్ యాక్షన్. రోలింగ్ యాక్షన్. నవ్వకురా రే, నవ్వకురా నవ్వకురా. సారీ యాక్షన్. ఓకేనా? కింద బస్సులు ఉన్నాయి. యాక్షన్. ఓకేనా? యాక్షన్. చిన్న గొర్రె. యాక్షన్. యాక్షన్. రోలింగ్ యాక్షన్. యాక్షన్. చొక్కనా నా ముఖంలో క్యాలీఫ్లవర్ కనిపిస్తుందిరా లంచా కొడక. అవ్వన్నట్టే జరిగిందనుకో, నేనైనా ఉండాలి, నా మరదలైనా ఉండాలి. నేనంత ఎర్రి పూకని కాదు. నా మొహంలో
ఆలీస్లో ఎవరు కనిపిస్తుంటారు లంచ్ కొడక చాలు నేనైనా ఉండాలి వరదలైనా ఉండాలి నేనంత ఎర్రిపోకు నా కొడుకుని కాదు మన గ్యాంగ్లో అందరికీ పెళ్ళిళ్ళైనాయి అంతే గ్యాంగ్ అందరికి పెళ్ళిళ్ళైనాయి మంచి జాబ్ కాల్సిన ఆస్తులు మళ్ళీ ఇంకా మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం చేసుకుంటాడు వాడికి పెళ్ళేందిరా చిన్నప్పుడు అయిపోయింది కదరా ఎట్లా ఆయన ఏది చెప్తే చెప్పే వస్తుందా చిన్నప్పుడే పెళ్ళ అదేంటి బాబాయ్ వాడు మరదలు పుట్టినప్పుడేరా వాడి పిల్లమని ఫిక్స్ అయ్యారు రా నాయన అలాగే అయిపోయింది కదా అలాగే వాడు మరదలు పుట్టినప్పుడే వాడి పిల్లమని ఫిక్స్ అయ్యారు రా వీడు కూడా అమ్మాయిని తెగలవు చేస్తున్నాడు నేనేమో సాఫ్ట్ లవ్ చేస్తున్నా సరే ఆమె నేను లవ్ చేస్తుందా ఈ కాలంలో వాళ్ళు ఈ జనరేషన్లో వాళ్ళు కలిగి ఉన్నారు అమ్మాయిలు నెలకు ఒక కూర్చో కూర్చో నాకు కూడా వాళ్ళు కూర్చొని నిలబడి బుద్ధి అమాయకులు లేకుండా పోయిందన్న అరే వద్దురా వాడు మనోడేరా సిరి వచ్చావా నీకోసం వెయిట్ చేస్తున్నా చెప్పు
చెప్పు. సరే ఎక్కువ మాట్లాడుతుందా మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? కోరికలం అంటే నాకు పడవలో వెళ్ళడం అంటే ఇష్టం. అవునా? ఇప్పుడు తీరిస్తే ఓకేనా మీకు? ఇప్పుడా? అవును, ఇప్పుడు తీరిస్తే ఓకేనా? ఓకే. ఓకేనా? అయితే వెళ్దాం పద. ఓకే అలాగే ఇప్పుడు బ్యాక్ అవుట్. రెడీ రోలింగ్ యాక్షన్. అదా ఆ స్కూటీ తీరేనా? ఓకే అలాగే ఉంది రెడీ. ఓకే డబ్బులు ఏమైనా కావాలా? ఓకేనా? ప్యాకెట్ అది ఇరా. ఇవ్వలేదు. ఓకేనా? యాక్షన్. ఎగ్జామ్ పదని డ్రాప్ అవ్వాలి. ఒక రెండు ఎగ్జామ్ అట్లానే సూపర్. చెప్పా డైలాగ్ మళ్ళీ రీటేక్. అక్కడ చూడు అంటే ఇక్కడ చూస్తాను. భార్యాభర్తలుగా మారి రేపు పొద్దున్న వెయిట్ యాక్షన్. ఆగండి సార్, ఆగకుండా నవ్వొచ్చింది. యాక్షన్. నాకు కూడా అలాగే ఉంది. ఇప్పుడు ప్రేమికులుగా ఉన్న మనం రేపు చెప్పండి. ఆగన్నా ఆగన్నా ప్లాన్ చేశాను. అదేలే కదా ఆ దేవుడు పుట్టకు రాబోతే అదే చాలు. అదే కాదు ఆ దేవుడితో వచ్చి సరే కన్నా, రాబోతే అదే చాలు. నీతో పెళ్లి కోసం ఎక్కడికైనా వెళ్తా ఆటంకం అవసరమైతే పోయింది. ఆటంకం ఏంటి? ఆగండి సార్, మీరు మళ్ళీ నాకు డిస్టర్బెన్స్ అయిపోయింది. వదిలే అన్నప్పుడు ఆటంకమా? ఆటంకం ఏంటి? నీతో పెళ్లి కోసం ఎక్కడికైనా వెళ్తే అవసరమైతే నా ప్రాణమైన ఇస్తా. ప్రాణం వచ్చి ఏదో ఉంది డైలాగ్. ఆటంకమా? ఆటంకమా? నాకు
ఆటంకం ఏంటి? నీతో పెళ్లి కోసం ఎక్కడికైనా వెళ్తే అవసరమైతే నా ప్రాణాలు వదలడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలా మాట్లాడద్దు, లేకపోతే నేనేం కావాలి? డైలాగ్ చెప్పు. ఎవరిది అని నన్ను చూడాలి కదా ఈ అమ్మాయి. వీలైతుంటది మా ఇంట్లోనా? ఏదైనా ప్రాబ్లమా? నేను చేయి పెంచుకున్నారంట మా ఇంట్లో వాళ్ళు. చెప్పు, నేను చెప్తుంటా మధ్యలో. ఏమో అసలు ఏంటి ఏ రకం? అంటే ఇప్పుడు హ్యాపీగా ఉండడం కావాలి. నేను నీకు మహారాణిలా చూసుకుంటాను. మీ వాళ్ళకి నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి కదా. నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను. బుజ్జి అని పిలవా? ఊరుకో బుజ్జి, అవన్నీ అయినా మీ వాళ్ళకి నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి. బుజ్జి, నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను. కొట్టారా మీరు? కొట్టా ఇక్కడ బ్లడ్ వస్తుంది నాకు. ఏది ఏది లేదా? ఇప్పుడు ఎవరిది? నేను ఎంత లవ్ చేయ నాకు తెలుసు కన్నా నువ్వు నన్ను ఎంతలా చూసి వచ్చిందా? నాకు తెలుసు కదా, నన్ను ఎంత లవ్ చేస్తున్నావు. రెడీ వ్యాపారంలో వెళ్ళాలని కూడా ఓకే. ఈ పని ఏదో అనాలి. ఆల్రెడీ తీసుకున్నాం కదా సార్. నిజంగా ఇది అమ్మాయి మళ్ళీ వన్స్ మోర్. దెబ్బ కొట్టుకోవాలి. యాక్షన్. రీటేక్. యాక్షన్. తన్నాలే. రాని కదా పట్టుకో. యాక్షన్. ఎక్కువ 3 రోలింగ్. యాక్షన్. ఓకేనా? సూపర్. రెడీ, టేక్ పొజిషన్, రోలింగ్. యాక్షన్. ఇదే వస్తుంది కదా. పైదకైతే ఎక్కడేయండి తర్వాత రెడీ, ఎక్కిన తర్వాత రోలింగ్. యాక్షన్. ప్లీజ్
టేక్ పొజిషన్ యాక్షన్. బావా కొట్టొద్దు బావా ప్లీజ్ బావా తన ఫ్రెండ్ బావా. రోలింగ్ యాక్షన్. బావా వదిలు బావా ప్లీజ్ బావా వదిలు. బావా ప్లీజ్. ఇది అక్కడ ఏదైనా నవ్వండి. యాక్షన్. 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 ఓకే రెడీ టేక్ పొజిషన్ రోలింగ్. పొజిషన్ యాక్షన్. నో యాక్షన్. రెడీ యాక్షన్. ప్లీజ్ బావా వదిలు బావా తన ఫ్రెండ్ బావా నా లవర్ కాదు ఆగండి మళ్ళీ ప్లీజ్ వదిలు బావా వదిలు వదిలు. దండం పెట్ట బావా ప్లీజ్ వదిలు బావా వదిలు. రోలింగ్ యాక్షన్. అది నా ఫ్రెండ్ బావా కొట్టు బావా నమ్ము బావా. అక్కడ రాంగ్ వచ్చింది. సూపర్. ఏంటి ఏంది అవుతుంది అయిపోతుంది అది అయిపోయింది నిజంగా. యాక్షన్. చెయ్యాలి కొన్ని చెమటలు పడుతున్నాయి తుడుచుకో. నిజంగా నువ్వు ఉండవాలి. ఇప్పుడు నాది. యాక్షన్. యాక్షన్. వన్ టూ త్రీ యాక్షన్. యాక్షన్. చూడది ఏమంటున్నారు. రెడీ 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 వన్ టూ త్రీ యాక్షన్.
రోలింగ్ యాక్షన్. ఓకే ఓకే రండి. రోలింగ్ యాక్షన్. 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 చూడు 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 పరిగెత్తాడు చూడు. ఓకేనా? రాలేదా? ఏమైందబ్బా? నాదే పోయింది. యాక్షన్. ఆ బండి కోసం ఎందుకు వెళ్తారు వాళ్ళు? యాక్షన్లో ఉంది. స్టార్ట్. యాక్షన్. ఓకే అది వద్దులే, అది వద్దు ఇంకా. నువ్వు ఏ రోల్ కెమెరా. మళ్ళీ కనపడలేదా? అట్నే పడుకో. కట్టు చెప్పేది నాకు ఉండాలి స్వామి. కట్ చెప్పి ఉన్నారు కదా. ఇప్పుడు చూడు ఎలాంటి సీన్ మిస్. డబుల్ క్లిక్ చేయకండి. కెమెరా రోలింగ్ యాక్షన్ కొట్టు. రోల్ కెమెరా యాక్షన్. యాక్షన్. స్వామి రోలింగ్ రోలింగ్ యాక్షన్. యాక్షన్. కట్టు చెప్పేదాకా నీ అందరు నువ్వు ఓకే స్వామి. కంటిన్యూ అని కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి మంచి సీన్ వచ్చింది. చిన్నవాడు ఉంటారు. రోల్ కెమెరా యాక్షన్. కట్. స్వామి చూడు ఒకసారి. యాక్షన్. యాక్షన్. కాదు నీది కాదు నువ్వు కానీ అబ్బా. ఎంత మంచి సీన్. రోల్ కెమెరా యాక్షన్. పారిపో నువ్వు ఆగద్దు. వీడికి ఆపేద్దాం అనుకున్నా, లేకుంటే అది గిట్టు ఆపుకోవాలి. నేను ఆపేద్దామని ఆగి. కట్. యాక్షన్. యాక్షన్. రీటేక్. రోలింగ్ యాక్షన్. సూపర్. రోలింగ్ యాక్షన్. అది పైనకి లేకపోదు. యాక్షన్. నువ్వు పడిపోయిన తీసినావు అనుకున్నాను. మళ్ళీ దివాకర్ ఒక్కసారి చూడడానికి ఎట్లా వచ్చేది మన యాక్షన్.
ఓకే బాగా వచ్చిందా? ఓకే. ఇలాంటి ఆడం కూడా లవ్ చేసామంటే మగాడంటే కడులు కొట్టే యాక్షన్ మగాడంటే కడులు యాక్షన్ మగాడంటే కొట్టి మళ్ళీ రెడీ రోలింగ్ యాక్షన్ మగాడంటే కండలున్నాడు కొట్టడం వచ్చేవాడు కాదు కొట్టే యాక్షన్ ఆడదాన్ని అర్థం చేసుకునేవాడు పొజిషన్ యాక్షన్ ప్రేమ కోసం తెగించి నిలబడేవాడు యాక్షన్ నా ప్రేమ కోసం తెగించి నిలబడ్డాడు చూడు వీడు మగాడు బావా యాక్షన్ రే నా మీద నీకు ప్రేమ ఉందా యాక్షన్ ఇంకోటి రోలింగ్ యాక్షన్. అయితే ఆపు వస్తుంది కానీ ఫేస్ కనిపించట్లా. రోలింగ్ యాక్షన్ ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడి వ్రతాన్ని ముందుకు నడిపించావు ఈ రోజు నా ప్రేమను గెలిపించు స్వామి ఓకే యాక్షన్ రోలింగ్ యాక్షన్. పెట్టాలిగా మళ్ళీ మళ్ళీ రాగానే పెట్టాలి. యాక్షన్ ఇప్పుడు క్లోజ్ అప్ పెట్టు. యాక్షన్ ఓకే. చూడు మనకు ప్రేమ మళ్ళీ వదలకుండా నేనున్నా నా ప్రేమను గెలిపించు చూడు. ఆగు అది వదిలే యాక్షన్. యాక్షన్ స్టార్ట్ చేయి అది తర్వాత వచ్చింది అసలు నాకు డౌట్. యాక్షన్ యాక్షన్ అలాగా ఓకేనా ఇప్పుడు ఓకే. రోలింగ్ చూసినప్పుడు అది కూడా యాక్షన్ చూడు చూడు మెల్లిగా. మెల్లిగా మెల్లిగా లేవు 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 లేవు. ఓకే. ఇప్పుడు క్లోజ్. చెయ్యి కొంచెం పైన. ఇప్పుడు ఇక్కడ నుంచి. మీరు అంతవరకు వెళ్తారా? రోలింగ్ యాక్షన్
యాక్షన్. యాక్షన్. బ్యాటరీ అయిపోయింది. యాక్షన్. యాక్షన్. రోలింగ్. యాక్షన్. యాక్షన్. లైట్ ఆఫ్. లైట్ ఆన్. యాక్షన్. బ్యాటరీ అయిపోయింది. యాక్షన్. అది ఏమనొద్దు ప్లీజ్. రోలింగ్. యాక్షన్. చెయ్యి గుంజు వదిలే. చెయ్యి వదిలే. చూడబాక అలాగా. యాక్షన్. లైట్ ఆఫ్. లైట్ ఆన్. రోలింగ్. యాక్షన్. అమ్మాయికి చేతి పోయింది. ఓకే. టేక్. ఓకే. రోలింగ్. యాక్షన్. లవ్ చేస్తున్నావు. డ్రగ్స్ కొడుతూ. రోలింగ్. చెప్పండి. చూడరా నా వైపు? చూడాలి కదా, నాకు చూస్తామని చెప్పాలి. రోలింగ్. యాక్షన్. యాక్షన్. ఓకే. టేక్. ఓకే. యాక్షన్. ఓకే. అలాగే ఇవ్వకు. ఎండింగ్ అలాగే ఇవ్వకు. రెడీ. మళ్ళీ వెనక్కి రండి. అయిపోయింది. ఓకే. ఓకే.